హ్యాపీయా? అందరు హ్యాపీయా? హ్యాపీయా? మీరెవరు ఎదురు చూడలేదు కాదు ఇలా ఉంటుందని, అసలు చూసి ఉండరు. కళ్యాణ్ గారికి ఇంతవరకు ఫుల్ ప్లెడ్జ్డ్గా, ఫుల్ యాక్షన్గా ఆయన మీదే ఉన్న సినిమా మొదటి సినిమా ఇది. పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా సినిమా ఇది. ఆయనతోటి పాన్ ఇండియా సినిమా తీయాలని ఖుషి అప్పుడే అనుకున్నా నేను. ఖుషి హిందీలో చేయమని అడిగితే వద్దన్నా నేను. ఇప్పటికీ ఈ సినిమా ఇలా తయారైంది. 5 సంవత్సరాల తర్వాత ఈ సినిమా వస్తుంది. ఇండస్ట్రీ కానీ, అభిమానులు కానీ, ఇంక్లూడింగ్ కళ్యాణ్ గారు కూడా ఎదురు చూడలేదు ట్రైలర్ చూసే వరకు. కళ్యాణ్ గారు ఈ ట్రైలర్ చూసి మళ్ళీ 7 సార్లు చూశారు. ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు ఇది సినిమా మాత్రమే. సినిమా రిలీజ్ అయిన తర్వాత జనంలోకి వెళ్ళాక ఇది పబ్లిక్ కనెక్ట్ అవుద్ది. ఈ సినిమా ఇది చరిత్రని గుర్తు చేస్తుంది, చరిత్రను గుర్తు చేసే సినిమా ఇది. ఎందుకంటే ఈ మధ్యనే చావా అని ఒక సినిమా రిలీజ్ అయింది. చావా ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ బయోపిక్ ఎంతవరకు ఎవరికి తెలియదు. సడన్గా సినిమా రాగానే చాలామంది ఏడ్చారు సినిమా చూసి. సినిమా కనెక్ట్ అయింది. సో ఈ సినిమా కమర్షియల్ సినిమా. కాసేపు సైలెంట్గా ఉంటే మాట్లాడతాం ప్లీజ్. సైలెంట్. మీ అందరూ ఇప్పటిదాకా ఓజీ 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 అన్నారు. కానీ మీరెవరికి హరిహర వీరమల్లు గురించి ఇంతవరకు తెలియదు. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు చూశారు ఎలా ఉంది. సో అది సినిమా అంటే. ఈ క్రెడిట్ మొత్తం మా జ్యోతి కృష్ణకే, తనకే. మొత్తం ఇంత కష్టపడి రాత్రి పగళ్ళు పనిచేశాడు. కళ్యాణ్ గారు మెచ్చుకున్నారు, నేను చూసుంటారు. ఇంత రాత్రి పగళ్ళు ఈ సినిమాని ఈ లెవెల్కి తీసుకొచ్చి అప్రిషియేట్ చేశారు. సో డెఫినెట్గా ఇది రేపు సినిమా చూస్తే ఇంతకి 2 ఇంతలు 4 ఇంతలు 5 ఇంతలు ఉంటుంది సినిమా. ఏమాత్రం తక్కువ ఉండదు. ఇది అందరూ సెలబ్రేట్ చేసుకునే సినిమా ఇది. 10 సార్లు చూస్తామని చెప్తున్నారు. 10 సార్లు చూస్తారా? ఓకే, మీరే కాదు మేము కూడా చూస్తాం. సో ఎందుకంటే నా అన్ని సినిమాల్లో పాటలు హిట్. జెంట్ల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు, ఒకే ఒకడు, ఖుషి, అన్ని సినిమాల్లో. అట్లాగే ఇటువంటి సినిమాలో కూడా పాటలు హిట్ అయినాయి. దీనిలో కూడా పాటలు హిట్. మ్యూజిక్ హిట్ అయితే సినిమా పెద్ద హిట్ అవుద్ది. తప్పకుండా మళ్ళీ ఈ అందరూ మాట్లాడిన తర్వాత ఇంకోసారి ట్రైలర్ కామ్గా చూడండి, అరవకుండా చూడండి, కామ్గా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఓకే, ఇప్పటిదాకా మీరందరూ పవర్ స్టార్ అన్నారు. ఈ సినిమాతోటి రియల్ స్టార్ ఆయన సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా రియల్ స్టార్ ఆయన. నిజంగా చేసి చూపిస్తున్నారు. అందరు సినిమాలోనే హీరోగా ఉంటారు, కానీ నిజ జీవితంలో కూడా హీరో. ఆయన రియల్ హీరో. ఈ సినిమా ఎక్కడికో ఆయన ఉన్నత శిఖరాలకి ఇండియా మొత్తం గుర్తు చేస్తుంది ఈ సినిమా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హరిహర వీరమల్లు. సార్, మీ కాన్ఫిడెన్స్ చూస్తే మాకు అర్థమైపోతుంది పక్కా బ్లాక్ బస్టర్ అని. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కళ్యాణ్ గారిని ఇంత అద్భుతంగా చూపెడతారని. బ్లాక్ బస్టర్ అంతే బొమ్మ. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ దయాకర్ రావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎలా ఉంది ట్రైలర్? ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఏంటిది? ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఎప్పుడు వస్తుంది? 24 వస్తుంది. ఆ రోజు అసలైన పండగ జరుపుకోవచ్చు. అంతేనా? ఒకసారి దీంట్లో మీకు విజువల్స్ ఎలా ఉన్నాయి? కళ్యాణ్ గారు ఫైట్స్ ఎలా ఉన్నాయి?
కళ్యాణ్ గారు లుక్ ఎలా ఉంది? ఇది 6 సంవత్సరాలుగా మెగాసూర్య ప్రొడక్షన్ యొక్క మొత్తం టీం యొక్క కష్టం. ఇది 6 సంవత్సరాలు కష్టపడితే ఈ అవుట్పుట్ వచ్చింది. ఇది మీకు కేవలం వినోదాత్మకంగా మాత్రమే కాకుండా ఇంకొక అంశం కూడా నేను చెప్పదలుచుకున్నా. దీంట్లో చాలా చిన్న అంశమే. కళ్యాణ్ గారు ఏదైతే చెప్తున్నారో ఆయన కేవలం అందరి నాయకుల్లాగా మాటలు చెప్పరు. ఆయన హృదయంలో నుంచి వస్తాయి ఆయన మాటలు. అంతేనా? ఆయన హృదయంలో నుంచి వచ్చే మాటలకు ప్రతిరూపంగా ఉంటుంది ఈ సినిమా. ఆయన ఏదైతే చెప్తున్నారో సనాతన ధర్మం గురించి చెప్తున్నారో ఆ ధర్మాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుంది ఈ సినిమా. కాబట్టి ఈ సినిమాలో అన్నీ ఉంటాయి. దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, విజువల్స్ ఉంటాయి, అదేవిధంగా ఒక మంచి సందేశం కూడా ఉంటుంది. మన చరిత్ర మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా జనవరి 24 థియేటర్లో ఏం చేయాలి? థియేటర్ల దగ్గర పండగ చేసుకోవాలి. జూలై 24 థియేటర్లో పండగ చేసుకోవాలి. మనం చేసుకుందామా? జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఓవర్ ఎమోషన్లో ఓవర్ ఎగ్జైట్మెంట్లో అలానే సారు. కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం, మీరు చూపిస్తున్న అభిమానం అలా చేసింది. అండ్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లులో అసుర హననం అంటూ పవర్ఫుల్ లిరిక్స్ అందించినటువంటి మా లిరిసిస్ట్ రాంబాబు గోసాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ట్రైలర్ నచ్చిందా మీకు? పవర్ఫుల్గా ఉందా? నేను ఒక్కసారి జై పవర్ స్టార్ అంటా, మీరు పవర్ స్టార్ అనాలి. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. థ్యాంక్ యూ. ఈ సినిమాలో అసుర హననం పాట మీకు నచ్చిందిగా అనుకుంటున్నాను. అందరికీ పొగరు విడని మదగజం, అదిరి బెదిరే ముజ్జగం, గురిని గెలుచు అంబకం, పదునుగున్న అంకుశం, భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం. అదే పవన్ కళ్యాణ్ గారు అంటే. మీరు 3 మినిట్స్ చూసిన ఈ ట్రైలర్కి ఎలా ఉంటే 3 అవర్స్ సినిమాకి ఎలా ఉంటుందో ఆలోచించండి మీరు. ఈ సినిమా కోసం మా జ్యోతికృష్ణ గారు ఎంత కష్టపడ్డారో మేము దగ్గరుండి చూసాం. అలాగే మీరు జ్యోతికృష్ణ గారు అంటే జ్యోతి అనుకుంటున్నారేమో, జ్వాల. ఈ సినిమా తర్వాత ఆయన ఏంటో మీకు అర్థమవుతుంది. అలాగే మా ఏఎం రత్నం గారు మన భారతదేశంలో ఎన్నో గొప్ప సినిమాలు అందించిన లెజెండరీ ప్రొడ్యూసర్. 5 ఇయర్స్ కష్టపడి ఎంతో క్వాలిటీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇది వరకు ఎప్పుడూ పోషించని పాత్రని ఎప్పుడూ ఎన్నుకొని, నేపథ్యాన్ని ఎన్నుకుని ఇంత బాగా ఇంత మంచి సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు. ఆయనకి మనం అందరం రుణపడి ఉండాలి. ఆ రుణం తీర్చుకోవాలంటే ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. దాన్ని మీరు చేయాలి. అలాగే కీరవాణి గారి మ్యూజిక్, మీరు ఇప్పటికే 4 పాటలు విన్నారు. 4 పాటలు నేల నలుచెరుగులా ఉర్రూతలు ఊగిస్తున్నాయి. నాకు అసురహననం పాట రాసేందుకు అవకాశం ఇచ్చిన మా జ్యోతికృష్ణ గారికి, కీరవాణి గారికి, ఏఎం రత్నం గారికి, ముఖ్యంగా ఆ పాటను చాలాసార్లు విని మెచ్చుకున్న మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్. అలాగే ఇక్కడికి విచ్చేసిన అనుదీప్ గారికి, మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. పవర్ స్టార్ అంటే పోరాటం ప్లస్ పౌరుషం, ఈ 2 కలిపితే హరిహర వీరమల్లు. జై హరిహర వీరమల్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిధి గారు గురించి మర్చిపోయాను. ఆవిడ చాలా బాగున్నారు. ఈ సినిమాలో ఆమెకి చాలా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఈ సినిమా చాలా పేరు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గోసాల గారు. ఎస్. అండ్ ఇప్పుడు మా బ్యూటిఫుల్, మా గార్జియస్, ఇప్పటి వరకు నిధి అగర్వాల్ గారిని ఇంత అందంగా, ఇంత ట్రెడిషనల్గా ఏ సినిమాలోనూ చూడలేదు.
ఈ హరిహర వీరమల్లిలో నిధి అగర్వాల్ గారిని అంత అందంగా అద్భుతంగా చూడబోతున్నాం. హియర్ వి గో, నిధి అగర్వాల్ గారు టు స్పీక్. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ కి నమస్కారం. నచ్చింది ట్రైలర్, బ్లాక్ బస్టర్ కొట్టేద్దాం ఈసారి. లవ్ యూ టూ, లవ్ యూ టూ, లవ్ యూ టూ. ఓకే, కొంచెం మాట్లాడు. రత్నం గారు ఈ వన్ మినిట్ ఆవిడ మాట్లాడతారు. 1 minute అడుగుదాం. కళ్యాణ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నిందో అడుగుదాం, ఆ ఆరా ఎలా ఉన్నిందో అడుగుదాం. ఒక్క 1 minute, యా ప్లీజ్. సో రత్నం గారు చాలా కష్టపడి, జ్యోతి సార్ చాలా కష్టపడి ఈ సినిమా తీశారు. ఇట్స్ నాట్ ఈజీ టు హోల్డ్ ఆన్ టు అ ఫిల్మ్ ఫర్ సో మెనీ ఇయర్స్. సో అందరికీ థ్యాంక్స్. అండ్ ఒక మూమెంట్ ఇస్తున్నారు. రెడీ? థ్యాంక్ యూ సో మచ్. వన్స్ మోర్, రెడీ? 3, 2, 1. అది. ఓకే, థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం చాలా బాగా మాట్లాడుతున్నాను సార్, సారీ. ఓకే, థ్యాంక్స్. పాపం ఆవిడ చాలా ప్రిపేర్ అయి వచ్చారు. ఇవాళ మొట్టమొదటి తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మీరు ఆవిడ్ని మాట్లాడనివ్వకుండా చేసేశారు. బట్ ఇట్స్ ఓకే. ఓకే, ఇప్పుడు మా జాతి రత్నం అనుదీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నేను ట్రైలర్ చాలా బాగుంది కదా. ముఖ్యంగా ఏం రత్నం గారు, జ్యోతికృష్ణ గారు 5 years స్ట్రగుల్ చేసిన సినిమా ఇది. July 24th ఈ సినిమా మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు. అందరికీ కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ గారు. ఎస్, అండ్ మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని వీరమల్లుగా ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్లో అంత తేజస్సుతో చాలా పవర్ఫుల్గా చూపించబోయినటువంటి మా డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆంధీ వచ్చేసింది. ఆంధీ అంటే తుఫాన్, ఆ తుఫాన్ మీరే. థ్యాంక్స్. ఈరోజు ఈ ట్రైలర్ లాంచ్ తర్వాత కొంతమంది గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆ కొంతమంది ఎవరని నాకు తెలియదు, వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. కానీ ఆ కొంతమంది ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి చాలా నెగిటివ్గా కక్కుతున్నానే ఉన్నారు. ఈ సినిమా రాదు, ఈ సినిమా ఆగిపోయింది అని హెవీ నెగిటివ్ కమెంట్స్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నాను, ఈ సినిమా మొదలై 5 ఏళ్ళు అయింది. ఈ 5 ఏళ్ళు 2 పాండమిక్ అడ్డొచ్చింది. ఆ 2 పాండమిక్ని అడ్డొచ్చినా మా వర్క్ ఆగలేదు, మేము చేసుకుంటూనే ఉన్నాం. దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి, ఒక మంచి ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. మా పవర్ స్టార్ ఒక్క సీట్ నుంచి 100% స్ట్రైక్ రేట్లో గెలిచారు. డిప్యూటీ సీఎంగా ఎదిగారు. అయినా వాళ్ళు ఆపలేదు, ఈ నెగిటివ్ కమెంట్స్ చేస్తూనే ఉన్నారు. కానీ మేమేం మాట్లాడకుండా మా పని మేము చేసుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే మాకు తెలుసు, మీకు తెలుసు, ఇది వాళ్ళు రాసే పిచ్చి రాతలు లేకపోతే వాళ్ళు చెప్పే నెగిటివ్ కమెంట్స్, ఇది ఒక చిన్న గుడిసి కాదు, ఇది ఒక కంచుకోట. ఏది పవర్ స్టార్ సినిమాని ఏది ఆపలేదు. అండ్ అభిమానులైన మిమ్మల్ని ఎవరు ఆపలేరు.
అండ్ చాలామంది ఈ సినిమాకి చాలా బడ్జెట్ ఎక్కువైంది, వర్కౌట్ అవుద్దా అన్నారు. వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, మన పవన్ సార్ ఇమేజ్కి ఎంత చేసినా తక్కువే. అంతకంటే ఇక్కడ ప్రొడ్యూసర్ రత్నం సార్ ఉన్నారు, ఆయన సినిమా అన్ని హై బడ్జెట్లే, ఓవర్ బడ్జెట్లే, అన్ని 2 ఏళ్ళు 3 ఏళ్ళు. కానీ అన్ని సినిమాలు చూస్తే ఒకటి జీన్స్, భారతీయుడు, బాయ్స్ అండ్ ఒకే ఒక్కడు, అన్ని పెద్ద సినిమాలు ఇండియా మొత్తం తిరిగి చూసేలాగా అన్ని భాషలు హిట్ చేశారు. అలాగే ఈ సినిమా కూడా ఉండబోతుంది. వాళ్ళందరికీ ఇంకోటి చెప్తున్నాను, ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్ అప్పట్లో 2004లో, అప్పట్లో 2000లో ఖుషి సినిమా ఫస్ట్ హైయెస్ట్ కలెక్షన్. దాని తర్వాత ఫస్ట్ 100 crores బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తెలుగు సినిమాలో గబ్బర్ సింగ్. అది పవన్ స్టార్ అంటే. నెక్స్ట్ మన సినిమా 100% స్ట్రైక్ రేట్తో కొట్టబోతున్నాం. అండ్ ఈ సినిమా నేను ఒక్కనే చేసాను చెప్తే తప్పు. ఈ సినిమాకి మంచి గ్రౌండ్ ప్లాన్ వేసి ఒక బేస్ క్రియేట్ చేసిన క్రిష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ గారు మా అప్స్ అండ్ డౌన్స్లో మాతో ఉండి ఈ సినిమా చివరి దాకా మాతో ట్రావెల్ చేసిన దానికి, ఆయన ఇన్వాల్యుబుల్ టైం అండ్ సపోర్ట్ ఇచ్చిన చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా మిత్రులు, ఇంత దూరం వచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా ఇంత డిలే అవడం కారణం మంచి ప్రోడక్ట్ మీకు మంచి సినిమా అందించాలని. అండ్ ఈసారి మట్టుకు డేట్ మారదు, ఇండస్ట్రీ రికార్డ్స్ మారుతుంది, ఆంది వస్తుంది. థ్యాంక్ యూ.